ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వై తులసిరామ్ యాదవ్, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తులసిరామ్ యాదవ్ కామెంట్స్: బీసీలకు స్థానిక సంస్థలోనే కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా 34% రిజర్వేషన్లు అమలు చేయాలి. దళిత, క్రైస్తవ మైనారిటీలకు రాజ్యాంగ విరుద్ధమైన మత ప్రాతిపదిక రిజర్వేషన్లు అమలు వలన జరుగుతున్న సామాజిక అన్యాయాన్ని సత్వరమే సరిచేసి వారికి కూడా రాజ్యాంగబద్ధంగానే సామాజిక న్యాయం చేయాలి. బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ 3 గ్రూపులను సత్వరమే విలీనం చేసి ఒకే గ్రూపుగా అనగా నూతన బీసీసీ గ్రూపుగా ఏర్పాటు చేయాలి. రావి శ్రీనివాస్ కామెంట్స్: రాష్ట్రంలో అమలవుతున్న రిజర్వేషన్ల విధానం కొన్ని సామాజిక వర్గం వారికి లబ్ధి చెందుతుంది, మిగిలిన వారికి అందటం లేదు. పాలకులు మాత్రమే దీనిని సరిచేయవచ్చు. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలులో ఏపీలో దశాబ్ద కాలం నుండి జరుగుతున్న సామాజిక అన్యాయం, సామాజిక అసమానతలను సత్వరమే సరిచేసి అందరికీ సమన్యాయం చేసి సమాన అవకాశాలు కల్పించాలి. ప్రస్తుతం బీసీలకు విద్యా ఉద్యోగాలలో కూడా 24% మాత్రమే అమలు జరుగుతున్నాయి. కాపుల వలన బీసీలకు ఇబ్బంది లేకుండా స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణను ప్రవేశపెట్టాలి. జరిగింది. అందరికీ, ఎమ్మెల్యేలకు, స్పీకర్లకు, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి అందరికీ మరి మెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా, ఎకనాలజ్మెంట్ లెటర్స్తో కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పేద వర్గాలకు జరుగుతున్న అన్యాయం పట్ల ఈ రాజ్యాంగ ఫలాలు కింద స్థాయికి ఇంకా చేరట్లేదనే ఆవేదనతోటి, ఒక ఆలోచనతో ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం చేపట్టాలని, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అందాలి అందరికీ అనే సమన్యాయం అందాలనే ఉద్దేశంతో సోషల్ జస్టిస్ ఫోరం పనిచేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఈ డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాటి మీద చర్య తీసుకొని పేదలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి వారందరికీ లెటర్స్ ఇస్తారు. ఈ అంశాల పట్ల మేము రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో మరి 26 జిల్లాల కేంద్రాల్లో, పార్లమెంటు కేంద్రాల్లో కూడా చైతన్య కార్యక్రమాలు, ప్రెస్ మీట్స్, అదేవిధంగా ఈ అంశాల పట్ల ఎంప్లాయీస్ తోటి, సమాజంలో ఉన్న మేధావులతోటి, సార్వజనీన కులాలతోటి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మరి సామాజిక న్యాయాన్ని అందే విధంగా కృషి చేయాలని ఒక బృహత్తర కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా ముందుగా ప్రజాప్రతినిధులందరికీ లెటర్స్ పంపించాం. కొంతమందికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా పర్సనల్గా కలిసి డిస్కస్ చేయబోతున్నాం. ఈ అంశాన్ని మీ ద్వారా ఇటు సమాజానికి, అదేవిధంగా ప్రజలకు, ప్రభుత్వానికి చేరే విధంగా చేయాలని ఈరోజు ఈ విజయవాడ ప్రెస్ కార్యాలయంలో ఈ మీట్ ఏర్పాటు చేశాం. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అంశాలను మా రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ గారు మీకు వివరిస్తారని తెలియజేస్తాం. పొలిటికల్ ఎంపవర్మెంట్ వైపు మహిళలు కూడా మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఆ దిశగా అడుగుతున్నాం. మహిళలకు సంబంధించింది కూడా 50% విద్యా ఉద్యోగాల్లో కూడా ఇమ్మని చెప్పి, మహిళలు అందరి ఇళ్లలో ఉండేది, అన్ని కులాల్లోనూ మహిళలు ఉంటారు, ఏ ఒక్క కులంలోనూ ప్రత్యేకంగా ఉంటారు కదా. అందుకని యూనివర్సల్ డిమాండ్ అది, మహిళలకి 50% ఇవ్వాలన్నది. అందుకబట్టి మా డిమాండ్లను అన్నింటిని కూడా దయచేసి మీరు పాత్రికేయులు సహృదయంతో ఒకసారి పరిశీలించి దాన్ని మీ స్థాయిలో మీరు ఎలా ఫోకస్ చేయాలనుకుంటే అలా ఫోకస్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అది కూడా అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ నారల్స్ స్టేట్లో డివైడ్ చేశారు. మీరు ఇది కూడా దయచేసి అందరూ ఈ పాయింట్ ఒకసారి గమనించండి. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఈ ఓసీ కులాల్లో వాళ్ళకి రిజర్వేషన్ వర్తించాలన్న ఉద్దేశంతో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ స్ఫూర్తితో ఇచ్చినటువంటి రిజర్వేషన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా తాళ రాసేసింది. ఎందుకు తాళ రాసిందంటే అక్కడ ఖచ్చితంగా 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఇచ్చినటువంటి ఏ అయితే పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ పూర్తిగా మీకు ఓవర్కమ్ చేస్తూ కేవలం 8 లక్షల రూపాయల ఆదాయాన్ని ఒక్కదాన్నే మేము పరిగణలో తీసుకుంటున్నాం, కేవలం అది ఒక్కదాన్నే అడాప్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చింది.
దానివల్ల ఏమైందంటే ఒక ఉద్యోగస్తులు తప్ప, ఉద్యోగస్తుల్లో కూడా క్లాస్ 3 క్లాస్ 4 కూడా దాంట్లోకి వచ్చేస్తున్నారు. ఉద్యోగస్తులు తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఓసీలో ఉన్నటువంటి అందరూ కూడా, ఇందాక ఎవరు అడిగే రిజర్వేషన్ లేని కులాలే అని, ఇప్పుడు దాదాపు అందరూ వచ్చేస్తున్నారు. ఓన్లీ క్లాస్ 1 క్లాస్ 2 ఎంప్లాయీస్ తప్ప ఓసీలో ఉన్నటువంటి అందరూ వచ్చేస్తున్నారు. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ యొక్క అర్థమే మారిపోయింది. ఈడబ్ల్యూఎస్ అనేటటువంటి అర్థమే మారిపోయింది. అది ఏదైతే పారామీటర్స్ గవర్నమెంట్ ఇచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్, వాటిని ఫాలో అవ్వమని చెప్పి మొన్న మరి ఆ కన్సర్న్ మినిస్టర్ గారు మేడం సవితి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ కూడా దాని మీద ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రత్యేకించి మనం రిప్రజెంటేషన్ చేయడం జరిగిందండి. ఆ కన్సర్న్ మినిస్టర్ గారు సవితా మేడం గారికి, సవితా మేడం గారికి, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఆ విషయం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ సోషల్ జస్టిస్ ఫారం అనేది ఖచ్చితంగా అన్ని కులాలు, అన్ని మతాల యొక్క సంక్షేమం కోసం పాటుపడే సంస్థ. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్ విధానంలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని సవరించి అందరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.